గాయస్, మనకి శ్రీలంకన్ క్రికెటర్ అయిన ఆంజెలో మాథ్యూస్ మరి అఫీషియల్గా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అని చెప్పేసి అఫీషియల్గా చెప్పడం జరిగింది. అయితే రేపు జూన్ 17 నుంచి వీళ్ళకి బంగ్లాదేశ్కి అలాగే శ్రీలంకకి మధ్య టెస్ట్ సిరీస్ జరగబోతోంది. సో మరి ఆ ఫస్ట్ టెస్ట్ ఆడిన తర్వాత అఫీషియల్గా ఇక టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తా అని చెప్పేసి మరి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పటి వరకు మరి అసలు ఆంజెలో మాథ్యూస్ అంటున్నావు, శ్రీలంకన్ క్రికెట్ టీంకి అతను ఏం చేశాడు భయ్యా అనే డౌట్ మీ అందరికి రావచ్చు. అదే చెప్తా విను. ఇప్పటి వరకు మొత్తం కూడా 114 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. 114 టెస్ట్ మ్యాచెస్లో 8100 పైన రన్స్ చేశాడు. దాంట్లో కూడా యావరేజ్ చూసుకుంటే 44 యావరేజ్ ఉంది. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరి ఎంత కన్సిస్టెంట్గా శ్రీలంకన్ క్రికెట్ టీంకి సేవలు అందించాడు అనేది. అయితే దాని తర్వాత మరి బౌలింగ్లో చూసుకుంటే 33 వికెట్స్ తీశాడు. దాని తర్వాత 34 మ్యాచెస్లో శ్రీలంకన్ టెస్ట్ క్రికెట్కి కూడా అతను కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది. సో ఏదైనా సరే మరి ఇంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన తర్వాత మరి టెస్ట్ క్రికెట్కి ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నాడు అనే డౌట్ మీ అందరు రావచ్చు. అయితే దీనికి ఆయన చెప్పింది ఏంటంటే ఇంకా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళకి కనుక ఇప్పుడు ఛాన్సెస్ ఇస్తే దాని తర్వాత మరి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక స్టార్ లాగా మారుతారు. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. సో దీన్నే సెలెక్టర్స్ కూడా చెప్పాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఏదైనా సరే మరి ఆంజెలో మాథ్యూస్ తన ఆడిన ఇన్నింగ్స్లను బట్టి దాని తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు కదా, దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.